ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. ఇంక రోడ్డు మీదకి వచ్చేసే జీవితాల్లాగా అయిపోయినాయి మాయి. తర్వాత నాకు ఒక 6 months బ్యాక్ క్యాన్సర్ అని చెప్పి నిర్ధారణ చేశారండి. ఓవరియన్ క్యాన్సర్. నాకు పిల్లల్ని ఇన్ని సంవత్సరాలు లాక్కొచ్చాను. మా నాన్నగారు డబ్బులు పంపించిన ఇంక నేను చేయలేక బతిమలాడి పిల్లల్ని అన్నం పెట్టమని అడుగుతున్నా కూడా వాళ్ళకి కూడా జాలి కలగటం లేదు. ఇవి క్యాన్సర్కి సరైన తిండి, సరైన నిద్ర లేకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి. స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండాలని చెప్తున్నారు డాక్టర్లు. నాకు ఒక కొడుకున్నాడు, మానసికంగా ఇదైన బాబు, ఆటిజం బాబు. ఆ అబ్బాయికి ఇప్పటికి 23 సంవత్సరాలు. 2003లో పుట్టాడు. ఇప్పటికి మెంటల్గా వాడికి బ్రెయిన్ ఎదుగుదల లేదు. వాడు ఎక్కడికన్నా వెళ్ళి తేవాలన్నా చెయ్యాలన్నా వాడు తేలేడు. పైకి లేచి నేను నార్మల్గా నా జాబ్ కానీ నేను ఏదైనా కష్టపడి పని చేసుకునే వరకైనా సరే నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మేము రాజమండ్రి జెండా పంజా రోడ్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నానండి. నాకు మ్యారేజ్ మాకు మేనత్ దగ్గర సంబంధం చేశారు. నేను ఒకప్పుడు మాది నేటివ్ వచ్చి హైదరాబాద్ అండి. అక్కడే చదువుకుని పుట్టి పెరిగాను. అయితే మేనత్ సంబంధం కావడం వల్ల నేను రాజమండ్రి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాల్సి వచ్చింది. అయితే దగ్గర సంబంధం కదా అని చెప్పి చేశారు సార్. చాలా ఆనందంగానే ఉన్నాము, చేశాము. అయితే అందులోనూ మా అత్తగారికి, మా ఆడబడుచుకి ఈ మ్యారేజ్ అంటే కొంచెం ఈ ముందు నుంచి కూడా ఇష్టం లేదు. మా మావయ్య గారి కంటే కొంచెం కాకపోయినా ఇది ఉండి మాకు ఇష్టపడుతున్నాం అని బట్టి చేశారు పెళ్ళి. మా బావ నన్ను ఇష్టపడి చేసుకున్నాడండి పెళ్ళి. అయితే అప్పటి నుంచి కూడా లైఫ్, పిల్లలు పుట్టారు, బాబు పుట్టాడండి. బాబు పుట్టిన తర్వాత ఒక 5 years గ్యాప్ తర్వాత పాప పుట్టింది. అంతా లైఫ్ నార్మల్గా వెళ్తుంది అన్న టైంకి బావ ఏంటంటే ఫైనాన్షియల్గా కొంచెం స్టబ్బన్ అయ్యి చాలా ఇబ్బందులు పడటం, మాకు ఇంట్లో సమస్యలు ఎక్కువైపోవడం, అత్తగారు ఆడబడుచు చిల్లరిక ఉండడం వల్ల చాలా నరకం ఫేస్ చేసి ప్రాబ్లమ్స్. చివరికి ఏంటంటే మా హస్బెండ్ ఎక్స్పైర్ అయిపోయారండి. 2012 ఫిబ్రవరి 26న తను 5 అయిపోయిన తర్వాత ఇంకా చిన్న పిల్లలు మా ఆయన గారు చనిపోయే టైంకి బాబుకి వచ్చి 9 సంవత్సరాలు, పాపకు వచ్చి 2.5 సంవత్సరాలేనండి. 2 పిల్లలతో అలా ఉంటున్న నాకు మా ఫాదర్ సపోర్ట్ మెయిన్. ఫైనాన్షియల్గా కానీ నాకు వెన్నుముక, బ్యాక్ బోన్గా మొత్తం మా నాన్నగారు నిలబడి నన్ను ఇక్కడ వరకు 2019 వరకు నన్ను తీసుకొచ్చారు. ఇంకా 2019 నుంచి అక్కడ ఆయనకి బాగోక, ఇక్కడ నాకు ఇదవ్వక అన్ని రకాలుగా మేము కుంగిపోయి, అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా ఏంటి, మానసికంగా ఏంటి, సర్వం అన్నీ కోల్పోయి ఏదో ఉండాలి కదా, బతకాలి అన్నట్టు మేము ఉన్నామండి. అంతకుమించి ఇదవుతున్నాడు. ఈ టైంలోనే మా నాన్నగారు కాలం చేశారు. మొత్తానికి ఇంక రోడ్డు మీదకి వచ్చేసే జీవితాల్లాగా అయిపోయినాయి మాయి. తర్వాత నాకు ఒక 6 months బ్యాక్ క్యాన్సర్ అని చెప్పి నిర్ధారణ చేశారండి. ఓవరియన్ క్యాన్సర్. నాకు 3rd నుంచి 4th stage మధ్యలో ఉంది. దాని నుంచి నేను చాలా సఫర్ అయ్యి నేను చాలా కీమోస్ ఎక్కించుకుంటున్నాను. నేను వెళ్తున్నాను, వస్తున్నాను, కానీ నేను ఫైనాన్షియల్గా చాలా నలిగిపోతున్నాను. తినటానికి తిండి లేక, కట్టుకుంటానికి సరైన బట్ట లేక చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఎవరినైనా హెల్ప్ అడుగుతుంటే ఎవరు సహాయం చేయకపోగా మాటలు, పేర్లు పెట్టి మమ్మల్ని చులకనగా చూడటం, ఏ అధికారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసినా సరే ఎవరూ కూడా రెస్పాండ్ అవ్వకపోవడం, మా జీవితాలు ఎలా ఉన్నాయి, మాకు ఎవరైనా హెల్ప్ చేయండి అన్నా కూడా సొంత వాళ్ళే పట్టించుకోవట్లేదు. నా దృష్టిలో అయితే తల్లి, తండ్రి ఎలాగో ఇదయ్యారు. నాకు అత్తమామ కూడా చనిపోయారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కనీసం పిల్లలకి తిండి పెట్టమన్నా వాడి నుంచి కూడా ఎటువంటి నాకు సపోర్ట్ దొరకలేదు. నాకు ఎందుకంటే ఉత్తప్పుడు నేను కష్టపడి పిల్లల్ని ఇన్ని సంవత్సరాలు లాక్కొచ్చాను. మా నాన్నగారు డబ్బులు పంపించిన ఇంక నేను చేయలేక బతిమలాడి పిల్లల్ని అన్నం పెట్టమని అడుగుతున్నా కూడా వాళ్ళకి కూడా జాలి కలగటం లేదు. ఇంక నాకు ఏ దారి తోచక మీడియాని అప్రోచ్ అవుతున్నాను. నాకు ఏదన్నా ఆర్థికంగా నేను నలిగిపోయి ఉన్నాను, తినటానికి లేక. ఇవి క్యాన్సర్కి సరైన తిండి, సరైన నిద్ర లేకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి. స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండాలని చెప్తున్నారు డాక్టర్లు. నేను అవన్నీ చేసుకోలేక, ఉద్యోగం లేక, బయటికి వెళ్ళి పని చేసుకునే శక్తి నాకు ఇంక అయిపోయింది లేక
నాకు ఒక కొడుకున్నాడు, మానసికంగా ఇదైన బాబు, ఆటిజం బాబు. ఆ అబ్బాయికి ఇప్పటికి 23 సంవత్సరాలు, 2003లో పుట్టాడు వాడు. ఇప్పటికి మెంటల్గా వాడికి బ్రెయిన్ ఎదుగుదల లేదు. వాడు ఎక్కడికన్నా వెళ్ళి తేవాలన్నా చెయ్యాలన్నా వాడు తేలేడు. పాప 15 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది గవర్నమెంట్ కాలేజీలో. తనకి కూడా కట్టుకుంటకు బట్ట లేక, ఏది లేక, తిండి లేక వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ మెడికల్గా చాలా వాళ్ళు కూడా నష్టపడుతున్నారు ఆరోగ్యానికి సంబంధించిన వరకు. మా ముగ్గురు పరిస్థితి ఏం చేయాలో తెలియక నేను మీడియాని అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. నాకు మీడియా ద్వారా ఎవరన్నా సహాయం చేసి నా బిడ్డల్ని నన్ను ఆదుకుంటారని కోరుకుంటున్నాను. నేను పైకి లేచి నేను నార్మల్గా నా జాబ్ కానీ నేను ఏదైనా కష్టపడి పని చేసుకునే వరకైనా సరే నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఇంకా అంతకన్నా ఏమంటలేదు. సొంత మేనత్త అండి. సొంత మేనత్త అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఆడుకోవడం కానీ అది కానీ ఇది కానీ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఉన్న మేనత్త అన్న ఆవిడ ఏంటంటే స్వతహాగా ప్రేమాప్యతలు అయ్యి ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఈ విషయంలో ఎందుకు అలా జరగలేదు, ఏమైంది అసలు? ఏమో అది ఎందుకు జరగలేదు అనేది సార్ మెయిన్ వాళ్ళ ప్రాబ్లం కూడా కాదు సార్. మెయిన్ అల్లుడు కూతురు వాళ్ళు ఇల్లరికం ఉండడం, వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతో ఉండడం వల్ల నా పెళ్ళైన తర్వాత ఒక 2 ఇయర్స్కే నాకు వేరే కాపురం పెట్టారు. ఆ అమ్మాయి వల్ల ఇష్యూస్ వచ్చి ఇంట్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని మా నాన్నగారు మా అత్తగారితో మాట్లాడితే వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ అవ్వకపోగా మా అమ్మాయిని పంపించమని చెప్పేసేసరికి ఆ అమ్మాయితో ఇబ్బంది ఉందని వేరే పెట్టేశారు సార్. అప్పటి నుంచి కూడా నా పని ఏదో నేను చూసుకుంటాం, నా వంట కానీ నా భర్త కానీ నా పిల్లలు కానీ నేను చూసుకుంటాం. మేము మామూలుగా వెళ్ళడం ఇలా వెళ్తూ ఉండేది సార్. అలా అప్పుడు కూడా మాకు ఇష్యూస్ ఉన్నాయండి, కానీ ఇంత ఇదైపోయి ఏజ్ అయిపోయి ఇష్యూస్ కాదు. అప్పుడంటే సార్ భర్త ఉన్నాడు, లేకపోతే మా నాన్న ఉన్నాడు, లేకపోతే ఇంకోటి ఉండు, డబ్బు ఉండో ఏదో చేసుకునేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే నేను లేగలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను, శక్తి ఎంత పోయింది నాకు. అందు గురించి నేను అడుగుతున్నాను. హస్బెండ్ ఉన్నప్పుడే క్యాన్సర్ అటాక్ అయిందా? లేదు సార్, రీసెంట్గా 2023 సార్, 2023 డిసెంబర్లో తేలింది సార్. క్యాన్సర్ కనిపిస్తుందని చెప్పారు సార్. మొన్న ఫిబ్రవరి ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకుంటున్నారు? హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ సార్, ట్రస్ట్ హాస్పిటల్ కంబల్చెరు, అక్కడ తీసుకుంటున్నాను సార్. ఇప్పటికి 6 కీమో సెక్షన్స్ అయినాయండి. కీమో సెక్షన్స్ అయిన తర్వాత ఇప్పుడు స్కానింగ్ అది తీసాక మరి క్యాన్సర్ ఎలా పెరిగిందా ఇంకా అలాగే ఉందనేది చెప్తామని చెప్పారు సార్. జనవరి 9వ తారీఖున డేట్ ఇచ్చారండి నాకు. దానికి కూడా స్కానింగ్కి ఇప్పుడు డబ్బులు పెట్టుకోవాలి సార్, నేను మందులు కొనుక్కోవాలి. స్కానింగ్ ఆరోగ్యశ్రీ మీద చేసిన మందులు మాత్రం నేను బయటే కొని తెచ్చుకోవాలి సార్. దానికి మళ్ళీ 4,000 ఖర్చు ఉంది సార్. మళ్ళీ క్యాన్సర్ టెస్ట్ కూడా బ్లడ్ ఇవ్వాలి, ఆ టెస్ట్ కూడా రాస్తారు ఇప్పుడు. అవన్నీ చేయించుకున్నాక నా పరిస్థితి ఏంటి, పెరిగితే ఏం చేయాలి, ఈ అమ్మాయిని పెరగకపోతే ఏంటి పరిస్థితి అని చెప్తామన్నారు సార్ డాక్టర్లు. ఇంకా అంతగా మించి వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోయారు సార్. అంతవరకు చెప్పి ఆపేశారండి. బాలాజీ అండి మా అబ్బాయి అండి. వీడు మెంటల్లీ డిజేబుల్డ్ బాబు అండి, ఆటిజం బాబుకి పేరైతే ఆటిజము. వీడు ఏజ్ వచ్చి 23 ఇయర్స్ దగ్గర 22 ఉంటాయి. కానీ వాడికి మనసుకు తగ్గట్టు ఒక పసిపిల్లడి మనస్తత్వమే కానీ వాడికి ఇది ఎదగలేదు ఇంకా బాబుకి. వాడు ఏంటంటే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు సార్. 10th ఏమో కరోనాతో పాస్ అవుట్ అయ్యాడు. ఇంటర్మీడియట్ జస్ట్ పాస్ మార్క్స్తో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా అటెండ్ చేశాడు. ఇప్పుడు వీడి ఇంటి దగ్గర ఉండిపోతున్నాడు. ఇదే ప్రపంచం, ఏది ప్రపంచం అయితే దానికే స్టిక్ అయిపోయి ఉండిపోతున్నాడు. బయటికి పంపించి ఎవరి దగ్గరైనా పనిలో పెడదామంటే వీడికి ముందు మారల్ సపోర్ట్ ఇచ్చి తోసేవాళ్ళు ఎవరో కనిపించట్లేదు. కానీ వీడు పని చేస్తే ఒక తల్లిగా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి నేను పెంచుతున్నాను కాబట్టి చాలా బాగా పని చేస్తాడు సార్. శ్రద్ధగా పెట్టి చేస్తాడు ఏం చేసినా. చదువులో కూడా చాలా బాగా చదువుతాడు. కానీ వీడి కాగితాలు కూడా కాలేజీలో ఇరుక్కుపోయి ఉన్నాయి, డబ్బులు కట్టలేని స్థితిలో ఉన్నాను. ఆడికి కానీ చేస్తే కనుక పాలిటెక్నిక్లో బాబుని చదివిద్దామని ఉంది నాకు. ఫ్రీగానే చదివిస్తామని చెప్తున్నారు కానీ కాగితాలు లేక వీడి జీవితం అక్కడే ఆగిపోయింది. ఇప్పటికి 2 సంవత్సరాలు బట్టి వీడి ఇంటి దగ్గర నాతో పాటే ఉండిపోతున్నాడు. ఎవరు పనిలో పెట్టి బ్రెయిన్ మారుద్దామంటే ఎవరు పనిలో తీసుకోవట్లేదండి. ఎవరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా, మోటివేట్ చేసిన వాళ్ళు కూడా లేకుండా పోయారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇంకా నాతో పాటు ఇంటి దగ్గరే ఉండిపోతున్నాడు సార్. ఇంతేనండి బాబు గురించి నేను చెప్పాల్సింది. ఇంకా రోడ్డు మీదకి వచ్చేసే జీవితాల్లాగా అయిపోయినాయి మాయి. తర్వాత నాకు ఒక 6 months బ్యాక్ క్యాన్సర్ అని చెప్పి నిర్ధారణ చేశారండి, ఓవరియన్ క్యాన్సర్. నాకు పిల్లల్ని ఇన్ని సంవత్సరాలు లాక్కొచ్చాను, మా నాన్నగారు డబ్బులు పంపించిన. ఇంక నేను చేయలేక బతిమలాడి పిల్లల్ని అన్నం పెట్టమని అడుగుతున్నా కూడా వాళ్ళకి కూడా జాలి కలగటం లేదు. ఇవి క్యాన్సర్కి సరైన తిండి, సరైన నిద్ర లేకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి, స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండాలని చెప్తున్నారు డాక్టర్లు.
నాకు ఒక కొడుకున్నాడు, మానసికంగా ఇదైన బాబు, ఆటిజం బాబు. ఆ అబ్బాయికి ఇప్పటికి 23 సంవత్సరాలు, 2003లో పుట్టాడు. ఇప్పటికి మెంటల్గా వాడికి బ్రెయిన్ ఎదుగుదల లేదు. వాడు ఎక్కడికన్నా వెళ్ళి తేవాలన్నా చెయ్యాలన్నా వాడు తేలేడు. పైకి లేచి నేను నార్మల్గా నా జాబ్ కానీ నేను ఏదైనా కష్టపడి పని చేసుకునే వరకైనా సరే నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.